పుట్టుక మన చేతిలో ఉండదు, చావు మన అనుమతితో రాదు. ఈ రెండింటి మధ్య ఉన్న చిన్న ప్రయాణమే జీవితం. డబ్బు అవసరం, కాని అది మన విలువను నిర్ణయించదు. మనతో పాటు వచ్చేది కాదు, మనతో పాటు వెళ్లేది కూడా కాదు. మన మాటతో ఒకరికి ధైర్యం ఇచ్చామా, మన చేతితో ఒకరికి సహాయం చేశామా, మన వల్ల ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు పూసిందా, అదే నిజమైన సంపద. కాబట్టి సంపాదించు, కాని మనుషులను కోల్పోకు. బతుకు, కాని మంచితనాన్ని మర్చిపోకు. ఎందుకంటే చివరికి మిగిలేది డబ్బు కాదు, మన జీవితం గురించి చెప్పే మంచి జ్ఞాపకాలే. ఒకరిని ముంచి సంపాదించిన డబ్బు నిన్ను ముంచినాకనే పోతాడు. అందుకే ఏదైనా గానీ నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకోవాలి. ఒకవేళ అలా సంపాదించిన డబ్బు కూడా పోయినా అది ఏదో ఒక రూపంలో దేవుడు మనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. ఏముందని అంత ఎగసి ఎగసి పడుతున్నావు? ఆస్తిని చూసా, బంగారాన్ని చూసా, ఒక్కసారి శ్మశానం వైపు చూసిరా. అక్కడ పేదవాడెక్కడున్నాడో, ధనవంతుడెక్కడున్నాడో తెలుస్తుంది. అక్కడ అందరికీ ఒకే నేల, ఒకే నిశ్శబ్దం, ఒకే ముగింపు. అందుకే ఆస్తి ఉందని అహంకారం చూపొద్దు, డబ్బుందని మనుషులను తక్కువగా చూడొద్దు. ఈ రోజు నీదనుకున్నదంతా రేపు నాది కావచ్చు. మనిషిని గొప్పవాణ్ణి చేసేది సంపద కాదు, వినయం మనసే. చివరికి మనతో వచ్చేది బంగారం కాదు, సంపాదించిన మంచి పేరు మాత్రమే. నీ దగ్గర పైసా ఉన్నంత కాలం అందరూ నీకు మిత్రులే. కర్మగాలి ఏ రోజైతే నీ పరిస్థితి డౌన్ అవుతుందో, నీ సంపాదన అయిపోతుందో, నీ దగ్గర పైస ఉండదో, అప్పుడు అందరికీ నువ్వు పరాయోనివే. ఆఖరికి మీ ఇంటోళ్లతో సహా. ఒకప్పుడు మనిషిని చూసి, మానవత్వాన్ని చూసి బంధాలు కలుపుకుంటోళ్ళు, కానిప్పుడు పైసను చూసి వాడు ఉన్నోడా లేనోడా అని చెప్పి చూసి బంధాలు కలుపుకునే రోజులు. ఏం చేస్తాం, కాలం అట్లా మారింది, మనుషులంతా దిగజారిపోయింది. చేయి చాపిన వారంతా చేతకాని వారు కాదు, సాయం కోరిన వారంతా అసమర్థులు కారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలం ఒక్క క్షణంలోనే మనిషాన్ని మార్చేస్తుంది. ఈ రోజు సహాయం అడిగిన వ్యక్తి నిన్న ఎవరికో అండగా నిలిచిన వాడై ఉండొచ్చు. అలాగే ఈ రోజు గొప్పగా ఉన్నవాడు రేపు సహాయం అవసరమయ్యే పరిస్థితిలో ఉండొచ్చు. అందుకే కష్టాల్లో ఉన్నవారిని చూసి ఎప్పుడూ చులకనగా మాట్లాడకండి, అవమానించకండి. చేతనైతే సాయం చేయండి, లేకపోతే కనీసం మంచి మాట చెప్పండి. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. గుర్తుపెట్టుకో మిత్రమా.